ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ టీచర్. ఈరోజు మనము 5 ఎలిమెంట్స్ అంటే ఏంటి, తర్వాత అవి ఆ 5 ఎలిమెంట్స్ మన బాడీలో కూడా ఉన్నాయి కదా, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకేనా? 5 ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అభిషేక్? ఏమేమి ఉన్నాయి 5 ఎలిమెంట్స్? భూమి, నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. జలం, వెరీ గుడ్. అగ్ని, ఆకాశం లాస్ట్ లో, తర్వాత వాయువు, ఆకాశం. మొత్తం 5 ఉన్నాయి కదా. ఇంగ్లీష్ లో చెప్పు వాటిని. ఎర్త్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ ఒక్కొక్కటి. ఇప్పుడు భూమి పైన ఏముంటాయి? మనుషులు ఉంటారు, ఇంకా జంతువులు ఉంటాయి, ఇంకా చెట్లు ఉంటాయి, ఇంకా నదులు ఉంటాయి, ఇంకా ఇండ్లు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఇంకా ఆకాశం ఉంటుంది, ఇంకా ఏమున్నాయి, ఇంకా పురుగులు అన్నీ ఉంటాయి కదా. స్టాచ్యూస్. ఓకే, విగ్రహాలు. ఓకే, స్టాచ్యూస్. ఇంకా అన్నీ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా ల్యాండ్ పైన. తర్వాత పచ్చటి పైరు కూడా ఉంటుంది, పంట కూడా ఉంటుంది కదా మనం తినడానికి. పంట, పచ్చటి పైరు, చెట్లు అన్ని, గాలి, ఆవులు ఉంటాయి పాలు తాగడం కోసం. తర్వాత చెట్లు ఏం చేస్తున్నాయి మనకు? భూమి పైన ఉండే చెట్లు. ఓకే, భూమి పైన ఉండే చెట్లు మనకేమిస్తుంది? ఫ్రూట్స్, ఇంకా మెడిసిన్స్, ఇంకా ఎయిర్, వాయువు. గాలి పీల్చుకుంటూనే బతుకుతున్నాం కదా మనం, అంటే చెట్లే ఇస్తున్నాయి కదా మనకు బ్రీతింగ్. అవి ఏమి ఇస్తున్నాయి మనకు? మెడిసిన్స్ కూడా ఇస్తున్నాయి. వెరీ గుడ్ నాన్న. మెడిసినల్ ప్లాంట్స్, తులసిలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఆయుర్వేద మెడిసినల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వాటర్ ఏం చేస్తాం మనము? ఇంకా వంటలో. వెరీ గుడ్, వంట చేస్తాము, ఇంకా బట్టలు కూడా క్లీన్ చేసుకుంటాము, ఇల్లు క్లీన్ చేసుకుంటాం. ఇల్లు అన్నింటికి వాటర్ అవసరం పడుతుంది. తర్వాత అగ్ని ఏం చేస్తాము? ఫైర్. అవును. తర్వాత అగ్నితోని, అవును, అది ఇంకా తర్వాత. ఆ అగ్నితో ఏం చేస్తాము? ఫైర్ తో ఏం చేస్తాము? వంట, కుక్. ఓకే, కుక్ చేసుకుంటాం. ఇంకా చలికాలంలో వేడి కోసం దీపం వెలిగిస్తాం. మన పొట్టలో కూడా జఠరాగ్ని ఉంటుంది, అది లేకపోతే నో డైజెషన్. ఎక్కడ ఉంటుంది? మన బాడీలో పొట్టలో జఠరాగ్ని ఉంటుంది, అందుకనే డైజెషన్ అవుతుంది, అది అగ్ని. తర్వాత గాలి ఏం చేస్తాము మనము? పీల్చుకుంటాం. గాలి పీల్చుకోకుండా ఏమవుతుంది? అయిపోతుంది. నెక్స్ట్ ఆకాశంలో ఏముంటుంది? మేఘాలు. తర్వాత డొమ్మని సౌండ్ వస్తుందా? ఉరుములు వచ్చినప్పుడు ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది కదా, అంటే ఆకాశంలో ఓన్లీ శబ్దం మాత్రమే వస్తుంది. ఆకాశం నుండి ఏమొస్తుంది మనకు? ఓన్లీ సౌండ్ మాత్రమే వస్తుంది. వాయువు నుండి ఏమేమి వస్తుంది? వాయువు వచ్చి మనకు గాలి వచ్చి తగిలినట్టు మనకు తెలుస్తుందా? స్పర్శలో ఫీల్ తెలుస్తుంది. ఇంకా గాలి సౌండ్ కూడా తెలుస్తుంది కదా. గాలి వచ్చినప్పుడు ఇవి 2 ఉంటాయి. ఈ వాయువులో ఏమొచ్చినాయి? 2. శబ్దం వచ్చింది, స్పర్శ. టచ్ చేస్తే స్పర్శ తెలిసింది. మరి అగ్నిలో ఏమేమి ఉన్నాయి? చూడగలుగుతున్నాం, అగ్నిని చూడగలుగుతున్నాం కదా, దాంట్లో రూపం కూడా ఉంది, మళ్ళీ ఇంకా శబ్దం కూడా ఉంది కదా. మంట వచ్చేటప్పుడు చిట్ 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 సౌండ్ వస్తుంది కదా. తర్వాత తగులితే ఏమవుతుంది? దానికి కాలుతుంది, అంటే స్పర్శ కూడా తెలిసింది. 3 వచ్చేసినాయి మనకు అగ్నిలో. తర్వాత జలం, వాయువులో వాటర్లో ఏమొచ్చేసింది? ఏమేముంది దాంట్లో? గుణాలు ఏమొచ్చినాయి? తాగినప్పుడు టేస్ట్ తెలుస్తుంది మనకు. తర్వాత సౌండ్ కూడా ఉంది. వాటర్ పోతుంటే జల అని వెళ్ళిపోతాయి కదా, జలగల గోదావరి అని పోతుంది కదా, అలా. శబ్దం కూడా ఉంది, శబ్దం ఉంది, ఇంకా వాటర్ తగిలితే మనకు తెలుస్తుంది కదా, టచ్ కూడా ఉంది, ఫీల్ కూడా తెలుస్తుంది. అవును. అయితే దాంట్లో శబ్దం ఉంది, స్పర్శ ఉంది, ఇంకా రూపం కనిపిస్తుంది కదా వాటర్ మనకు. దాన్ని టచ్ చేస్తే ఫీల్ కూడా తెలుస్తుంది, స్పర్శ కూడా ఉంది. అంటే 4 గుణాలు ఉన్నాయి ఇట్లా. ఓకేనా? తర్వాత భూమికి ఏమున్నాయి? లాస్ట్ లో భూమికి అన్నీ ఉన్నాయి. 5 ఉన్నాయి దాంట్లో. ఏమున్నాయి? 5 ఎలిమెంట్స్ కు సంబంధించిన 5. శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది,
టేస్ట్ రసం అంటారు. ఆ, శబ్ద స్పర్శ రూప రస గంధ స్మెల్. భూమిలో వాటర్ మట్టి స్మెల్ తెలుస్తుందా మనకు? వర్షం పడ్డప్పుడు ఎప్పుడైనా గమనించారా? ఎండ వచ్చినప్పుడు వర్షం పడితే వాసన వస్తుంది కదా భూమిలో నుంచి, మంచి స్మెల్, గంధం. అయితే ఇప్పుడు మనకు భూమిలో 5 గుణాలు కనిపించినాయి కదా, మిగతా దాంట్లో జలంలో 4 గుణాలు కనిపించినాయి, అగ్నిలో 3, తర్వాత వాయువులో 2, ఆకాశంలో 1, ఓన్లీ 1. అందులో ఓన్లీ శబ్దం మాత్రమే వచ్చింది. ఇంకా కనిపించిందా మనకు అది? రూపం కనిపించలేదు, ఏమీ కనిపించదు. ఆకాశానికి రూపం లేదు, అవునా? అయితే భగవంతుడికి ఆకాశానికి రూపం లేదు కదా, ఆకాశమే మనకు కనిపించట్లేదు, శబ్దంతో మాత్రమే ఆకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి భగవంతుడికి శబ్దము లేదు, రూపము లేదు, నామము లేదు, గుణము లేదు, ఏమి లేదు, అవ్యక్తుడు. ఓన్లీ భగవంతుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు. ఆయననే మనకు కనిపించకుండా ఉంటాడు భగవంతుడు. అప్పుడు అవే 5 ఎలిమెంట్స్ అభిషక్తి చూడాలి. అవే 5 ఎలిమెంట్స్ మన బాడీలో కూడా ఉన్నాయి. అవి ఎలానో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. 5 ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయా? ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. వీటిని పంచకోశాలు అంటారు. మన బాడీలో 5 లేయర్స్ తో ఉన్నాయి. ఆత్మ తర్వాత 5 లేయర్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా స్టార్ట్. ఇప్పుడు మన బాడీలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 5 ఎలిమెంట్స్ ఉన్నాయా? మీకు తెలుసా 5 ఎలిమెంట్స్ ఉన్నాయని? అవును కదా. ఫస్ట్ ఇది ఫిజికల్ బాడీ. ఏమిటిది? ఫిజికల్. తర్వాత ఇది అన్నమయ కోశ, తర్వాత ఇది ప్రాణమయ కోశ, మనోమయ కోశ, తర్వాత వాయుతత్వం. వాయుతత్వం గాలి పీల్చుకుంటూనే మనం బతుకుతున్నాం కదా, అవునా? ఇది వాయువు కాబట్టి ఇది విజ్ఞానమయ కోశ. లాస్ట్లో ఏముంది? ఆనందమయ కోశ. ఇది భగవంతుడి లక్షణంతో ఉంటుంది. అంటే మనం బాగా భక్తి ఉన్నప్పుడు ఈ కోశం బాగుంటుంది అనమాట. మనకి మంచి లక్షణాలు ఉండాలి, ఆకాశతత్వం ఉంటుంది ఇందులో. ఇది ఆనందమయ కోశ అంటారు. ఇక్కడ ఏముంది? ఇది మన సోల్. ఏంటిది? ఇది ఆత్మ. ఇదే భగవంతుడు. ఓకేనా?